కడప జిల్లా ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రెడ్ బుక్ ఇప్పుడు బ్లేడ్ బుక్ గా మారి వైసీపీ నాయకుల రక్తాన్ని రుచి చూడాలని చూస్తుందని ఆరోపించారు. అంబటి రాంబాబును కారులో నుంచి లాగి దాడి చేయాలని ప్రయత్నించారన్నారు. ఆయన కుటుంబ సభ్యులపై అసభ్య వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. గతంలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. టీడీపీ ఆదేశాలతో దాడులు జరుగుతున్నా పోలీసులు అడ్డుకోవటం లేదని విమర్శించారు. బయట ఏమన్నా జరగని పురుషులు ఎవరైనా ఏమైనా మాట్లాడుకొని రాజకీయాలు ఉండేవాళ్ళు ఇళ్ళ మీదకి రావచ్చునా, ఇళ్లను దహనం చేయొచ్చునా, భార్యా పిల్లలను భయభ్రాంతులకు గురి చేయొచ్చునా? ఎవరిదైనా ఇల్లే, ఎవరింట్లో ఉండే వృద్ధులైనా వృద్ధులే, ఎవరింట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళైనా, మా ఇళ్లలో ఉండే వాళ్ళైనా మహిళలే కదా ప్రజలారా. చంద్రబాబు నాయుడు ఏమి సమాధానం చెప్పాలనుకుంటున్నాడో, లేకుంటే ఏం సందేశం సమాజానికి ఇవ్వాలనుకుంటున్నాడో, భావితరాల రాజకీయ భవిష్యత్తును ఏ విధంగా రాయాలనుకుంటున్నాడో మరి నిజంగా ఆయనకే అర్థం కాలే. తన కుమారుడైనటువంటి లోకేష్ బాబు రాజకీయంగా పూర్తి బాధ్యతలు తీసుకునే నాటి నుంచి ఈ రాష్ట్రం రావణ కాష్టమైంది. ఒక రెడ్ బుక్ అని భయాన్ని కల్పించే విధంగా ఒక రెడ్ బుక్ తీసుకొచ్చినారు. ఎక్కడైనా ప్రభుత్వం ఏర్పడితే ప్రజలకైనా, రాజకీయ ప్రత్యర్థులకైనా ఒక నమ్మకం కలిగే విధంగా ఉంటుంది. కొత్త ప్రభుత్వం ఏర్పడితే ఏదో పాత ప్రభుత్వాన్ని మేము వద్దనుకున్నాం, కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం, మాకు ఇదిగో ఈ అభివృద్ధి చేస్తారు, ఈ సంక్షేమాన్ని ఇస్తారు, మా జీవితాలకి వెలుగునిస్తారని చెప్పి ఎవరైనా ఆశగా, నమ్మకంగా, సంతోషంగా స్వాగతిస్తారు. కానీ మీరు తీసుకొచ్చిన రెడ్ బుక్ రాష్ట్రంలో భయాన్ని కలిగిస్తుంది. బయట ఏమన్నా జరగని పురుషులు ఎవరైనా ఏమైనా మాట్లాడుకొని రాజకీయాలు ఉండేవాళ్ళు